ఈ ఇంట్లో ఎవరు ఉండకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఉంటే అందరికీ ఆపద. కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవహించింది. అది ఆ డోర్ దగ్గర ఉందని చెప్పాను కదా. ఎవరు? నన్నెవరో వాచ్ చేస్తున్నట్టు ఫీలింగ్. ఎవరా? నా బెడ్లో ఎవరో పడుకున్నారు. ఎవరని అడుగుతున్నానుగా. కళ అది పగ తీర్చుకోవాలనుకునే వంశంలో మిగిలిన్నది నువ్వు ఆ పిల్లాడు. ఒకటి మాత్రం నిజం, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది. తన నుంచి మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు. చీకట్లో మొహం కనిపించలేదు. పిల్లాడిని వదిలే, వాడు ఏ తప్పు చేయలేదు. వెళ్ళిపో. అది ఎలా ఉంటుంది? నిన్నే ఎలా ఉంటుంది? సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్